టోల్ రోడ్లపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ప్రయాణ దూరంతో సంబంధం లేకుండా టోల్ ఛార్జీలు వసూలు చేస్తుండగా ఇకపై ఆ విధానం మారనుంది. ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ చెల్లించేలా కొత్త విధానం అమల్లోకి రాబోతోంది. టోల్ గేట్ల వద్ద నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారిత విధానం మే 1 నుంచి అమల్లోకి రానుంది. తొలుత కమర్షియల్ వెహికల్స్ కు, 2027 నుంచి వ్యక్తిగత వాహనాలకు ఈ విధానం అమలు చేయనున్నారు. అప్పటి వరకు టోల్ గేట్లు కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. సాధారణంగా మన ఫోన్లలో ఉండే జీపీఎస్ విధానానికి ఈ జీఎన్ఎస్ఎస్ పూర్తి భిన్నం. జీపీఎస్ అనేది ఒకే ఒక్క శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ. కానీ జీఎన్ఎస్ఎస్ అనేది పలు దేశాలకు చెందిన నావిగేషన్ ఉపగ్రహాలతో అనుసంధానమవుతుంది. రష్యాకు చెందిన గ్లోనాస్, యూరప్కు చెందిన గెలీలియో, చైనాకు చెందిన బైదు, భారత్కు చెందిన గగన్, నావిక్ తదితర నావిగేషన్ వ్యవస్థలు ఉన్నాయి. ఈ వేర్వేరు ఉపగ్రహాలకు ఒకేసారి అనుసంధానమై అత్యంత ఖచ్చితంగా లొకేషన్ గుర్తించడంతో పాటు నావిగేషన్ పొందే విధానమే జీఎన్ఎస్ఎస్. ఈ విధానం అమల్లోకి వస్తే వాహనాలు ఏ రోడ్లపై ఎంత దూరం ప్రయాణించాయన్నది ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ విధానంలో టోల్ అమలు చేసేందుకు బస్సులు, లారీలు, ట్రక్కులు, కార్లు తదితర టోల్ వర్తించే వాహనాల్లో ఓయూబీగా పిలిచే ఆన్బోర్డ్ యూనిట్లను బిగించుకోవాల్సి ఉంటుంది. అది శాటిలైట్లకు అనుసంధానమై వాహన వివరాలను నమోదు చేస్తుంది. ఆ మేరకు టోల్ ఛార్జీ సొమ్ము మన ఖాతా నుంచి కట్ అవుతుంది. ఈ ఓయూబీ రేటు 4000 వరకు ఉంటుందని సమాచారం.